అంటే అంతకుముందు ఓడిపోయిన జగన్ గారు అస్తమానం పవన్ కళ్యాణ్ గారు చూసి ఉమ్, ముగ్గురు భార్యలు అనేవారండి. ఆ. ఆ మాట విన్నారండి మీరు? వినలేదండి. అస్తమానం ఈయనకి అంటే మూడో భార్య వచ్చిందండి, ఉమ్, విడాకులు తీసుకుని చట్ట ప్రకారం. ఆ, ఇప్పుడు మూడో భార్యతో ఉన్నారన్నమాట. ఉమ్. నీకు ముగ్గురు భార్యలు అనేవారు ఆయన. ఆయన గురించి మాట్లాడితే ఒక హిస్టరీ తీయొచ్చండి నేను. ఆ? ఆ, ఆయన గురించి మాట్లాడితే ఒక హిస్టరీ తీయొచ్చు మనము. ఎవరు? సో జగన్. జగన్ గారి గురించి వాట్ ఎవర్, నేను ఉమ్. పర్సనల్ ఇష్యూస్ లో వెళ్ళాను, ఎందుకంటే అది మన ఇది కాదు. అంటే ఆయన అన్నందుకు అది మీకు అడుగుతున్నాను. ముగ్గురు భార్యలు ఉన్నా పర్వాలేదండి, అది ఆయన పర్సనల్ మ్యాటర్. అది ఏ రకంగా కూడా సమాజానికి ఏం హాని కల్పించడం లేదు. ఉమ్. మన దగ్గర పునర్వివాహాలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు భార్య రాక్షసి అనుకోండి, ఉమ్. అప్పటికి మీరు తనతోనే ఉండమని మన సనాతన ధర్మం ఎప్పటికీ చెప్పదు. ఓకే. పునర్వివాహాలు మన దగ్గర ఉన్నాయి. అలా ఉంది. దరిద్రంగా ఉంది రాక్షసి అంటే రేపు మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? ఉమ్. ఏదో కారణంగా ఎవరు విడిపోయారు అంటే దానికి ఏం ప్రశ్నించే ప్రతిసారి అధికారం మనకు లేదు. మీకు వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ గురించి ఏం తెలిసి ఉంటుందండి? ఉమ్. అంతే కదా. ఎందువల్ల ఎందుకు ఇబ్బంది పడ్డారో అసలు ఏంటో మరి ఆ విషయం ఏంటో తెలియదు. అంతే కదా. ఇప్పుడు మీరు కూడా మిమ్మల్ని సీఎం చేశాం మేము, మీరు ఏం చేశారు? తిరుపతిలో చిన్న చిన్న పద్మావతి అమ్మవారి దేవాలయాల్లో అక్కడ ఆరాధించి ఎవరన్నా కానీ సనాతన ధర్మీయులం మనము ఆరాధించే దేవి దేవతలను తీసేసి అక్కడ జీసస్ వాళ్ళ ఫోటో పెట్టమని మీకు ఎవరు చెప్పారు? అంతే కదా. యూ షుడ్ ప్రొటెక్ట్. ఒక సీఎం గా మీరు ఏం చేయాలి? అందరినీ ప్రొటెక్ట్ చేయాలి. మీరు క్రిస్టియన్స్ ని ప్రొటెక్ట్ చేయాలి, ముస్లిమ్స్ ని చేయాలి, మాకు చేయాలి. అంతేగాని మా టెంపుల్స్ లో దూరి మా ఫోటోలు మారుస్తున్నారు. రేపు మీ ఏమంటారు మాస్క్స్ కానివ్వండి, చర్చెస్ లో కానివ్వండి, అక్కడ మా ఫోటో పెడితే మీరు ఒప్పుకుంటారా? మేము రావడం లేదు కదా. దట్ ఈస్ యువర్ డ్యూటీ టు ప్రొటెక్ట్ ఎవ్రీవన్. అందరినీ ప్రొటెక్ట్ చేయాలి. అట్లాంటి వాడి మీద ఎవరు మాట్లాడరు కదండి, ధైర్యం లేదు ఎవరికి మాట్లాడడానికి. బట్ ఆయన చేసి ఫస్ట్ మనము ఇలా వేలు చూపిస్తున్నాం అంటే 4 వేలు మన సైడ్ ఉంటే మనం గమనించాలి. అంతేకాదు ఆయన ఎదుగుతున్నారు, సనాతన ధర్మ కార్యం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పాయింట్అవుట్ చేసి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఫస్ట్ మన దగ్గర చూసుకోవాలి మనం అని నేను అంటాను. నేనేమనుకున్నానంటే ఆయన ఒక సీఎం గా వర్క్ చేశారు అంటే మాజీ సీఎం అనుకోండి, అంటే తల్లిని చెల్లిని సరిగ్గా చూసుకుంటే అసలు ఈ పొజిషన్ అంటే మళ్ళీ ఆయనే సీఎం అయ్యేవారేమో అనిపించేది నాకు. అంటే ఒక తల్లిని ఆ చెల్లి మీద గొడవలు వచ్చినాయండి చూడటానికి, మనకి బయట ఏంటో మనకు తెలియదు. నిజంగా తల్లిని చెల్లిని చూసుంటే మళ్ళీ ఆయనే సీఎం అమ్మో అని అనిపించేది నాకు. అది తెలియదండి, ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక 3-4 గిన్నెలు ఉండంటే సౌండ్ వస్తుంది. అది ఏ ఫ్యామిలీలోనూ గొడవలు అయితే ఉంటాయండి. సో అది దాని గురించి మనం మాట్లాడే అధికారం లేదు, ఎందుకంటే పర్సనల్ విషయాలు ఎవరు తప్పు మనకు తెలియదు. ఆయన తప్పు, వాళ్ళ చెల్లి తప్పు, అమ్మ తప్పు మనకు తెలియదు, అది పర్సనల్ విషయం కాబట్టి అది మనకు తెలియదు. బట్ మనము ప్రజలు ఎన్నుకుంటారు కాబట్టి ప్రజలకు మాత్రం ఆయన ఖచ్చితంగా అన్యాయం చేశారని చెప్తున్నారు. దానివల్ల ఆయన ఓడిపోయారని నేను భావిస్తున్నాను. అన్యాయం చేశారు తప్పకుండా. అంతే కదండి. ఇప్పుడు తిరుపతిలో లడ్డు ఏదైతే జరిగిందో, ఒక రాజు అన్నప్పుడు మనం సెక్యులర్ ప్రదేశం కదండి, మన భారతం సెక్యులర్. కానీ మన భారతదేశంలో దౌర్భాగ్యం ఏంటిది అంటే హిందువులు మాత్రం సెక్యులర్ గా మారాలని కోరుకుంటున్నారు, కానీ మీ ఇతర మతస్థులు మాత్రం సెక్యులర్ గా అవ్వాలని కోరుకోవడం లేదు వాళ్ళు. ఇప్పుడు మేము అంటే మనం సనాతన ధర్మీలం నాన్ వెజ్ తినమని తెలుసు, ప్రసాదాలు పెట్టకూడదని వాళ్ళకి తెలుసు, అప్పటికి ఇవన్నీ చేశారు. కొంతమంది పోర్కు తినరు, వాళ్ళ దాంట్లో పోర్కు పెడితే మీరు తింటారా? మనం అట్లా చేయడం లేదు కదా. మీరు ముగ్గురిని ప్రొటెక్ట్ చేయండి. ముస్లిమ్స్ కూడా మన దేశంలో, ఈ భారతదేశం ఒక గౌరవం అండి. ఈ దేశంలో మాత్రమే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ గాని అందరూ రెస్పెక్ట్ఫుల్ గా డెమోక్రటిక్ కంట్రీలో హ్యాపీగా ఉంటున్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు రీసెంట్ గా బంగ్లాదేశ్ లో జరిగింది, అక్కడ ఆవిడ వేరే దేశంలో ఎక్కడైనా తనకు ఇచ్చారు, ఆసరా ఇచ్చారా? మన ఇండియాలోనే దాక్కుందండి ఆవిడ, ఇక్కడే వచ్చి దాక్కుంటారు. మన ఇంత భారతదేశం గొప్పతనాన్ని మర్చిపోయి మీరు ఒక్క సనాతన ధర్మం సెక్యులర్ గా మారాలని ఎట్లా కోరుకుంటున్నారు? సెక్యులర్ అవుదే అందరం అవుదాం, లేదు అంటే మేము మాత్రం సనాతన ధర్మీయులు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలా ఇతరులకు అన్యాయం చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఓడిపోతారు. స్వామివారి దైవ అనుగ్రహము, కోపం కూడా 2 ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల వాళ్ళు ఓడిపోయారు, ప్రజల్ని మోసం చేశారని నేను భావిస్తున్నాను. అంటే మీకు ఒక ఆడవాళ్ళు కాబట్టి నేను ప్రశ్న ఒకటి అడుగుతున్నాను మేడం, అదేంటంటే రోజా గారిని ఒక ఆవిడ ఉందండి, శ్యామల గారిని ఒక ఆవిడ ఉన్నారు, తర్వాత శ్రీరెడ్డిని ఒక ఆవిడ ఉందండి. వాళ్ళు ఎలా పడితే వాళ్ళు మాట్లాడుతుంటారండి. అంటే మాకేమనిపిస్తుంది, ఆడవాళ్ళు కదా మనం ఏం మాట్లాడకూడదేమో అనిపిస్తుంటది. అది కరెక్ట్ అంటారా? అంటే వాళ్ళు ఏమైనా మాట్లాడచ్చు అంటే మగవాళ్ళు కానీ లేకపోతే ఎవరు మాట్లాడకూడదా, మాట్లాడచ్చు అంటారా మీ అభిప్రాయం ప్రకారం? నేను వాళ్ళ గురించి అని చెప్పనండి, కానీ ఆడవాళ్ళు గురించి నేను చెప్తాను. రామాయణంలో రాముడు 14 years అనమాట, తన్ని విశ్వామిత్రుడు తీసుకెళ్లారు. ఏంటిది అంటే సేమ్ ప్రసంగం. ఏంటిది అంటే మేము యజ్ఞం చేస్తున్నాము, యజ్ఞంలో ఏదైతే వేయకూడదో అలాంటి అభక్ష్య వస్తువులు మనం ఏదైతే వాడమో, రక్తము, మాంసం ఇట్లాంటివన్నీ వాళ్ళు వేస్తున్నారు, నువ్వు వచ్చి రక్షించు అనేసి రాజు కొడుకు ఆటంకం కల్పిస్తున్నారని రాజు ఎక్కువ కొడుకు అంటే నెక్స్ట్ తరం వచ్చే రాజుని తీసుకెళ్తున్నాడు.
తీసుకెళ్తున్నప్పుడు విశ్వామిత్రుడు ఏం చేశాడు అంటే, తిన త్రాటిక ఫీమేల్ ఆడది, తిన రాక్షసి, తిన ప్రజలకు అందరికి హాని కల్పిస్తుంది, మరి నువ్వు ఆడది అని పనిష్ చేస్తావా వదిలిస్తావా అని క్వశ్చన్ రాముడిని అడిగారు. అప్పుడు అడిగారు. అప్పుడు రాముడు ఏమన్నారు అంటే, ఆడవాళ్ళ మగవాళ్ళ అన్న సంబంధం లేదు, మన సనాతన ధర్మం ప్రకారం మీరు ఎవరికి పుట్టారా అన్న. ఇప్పుడు విశ్రవ మునికి పుట్టిన రావణాసురుని చంపాడు, ఆయనకే పుట్టిన విభీషణుడికి స్వీకరించాడు. మీరు ఒక తల్లి తండ్రి పిల్లలు ఉండొచ్చు, మీరు ఎవరికన్నా పుట్టుండొచ్చు, ఏ వంశంలోనో పుట్టిండొచ్చు, పాపం చేశారు సమాజానికి హాని చేస్తున్నారు అంటే యూ షుడ్ బి పనిష్డ్ అని రాముడు అంటాడు. అది ఆడా మొగ అన్న సంబంధం లేదు. అక్కడ చూడండి, త్రాటిక షీ వాజ్ పనిష్డ్, శూర్పణఖ వచ్చింది ముక్కు కోసేశారు, లంకిని ఆడదే కదా, మన సముద్రం క్రాస్ చేసేటప్పుడు కూడా వచ్చిన రాక్షసులు ఆడవాళ్లే కదండి వీళ్ళని. సనాతన ధర్మం అంటే ఏంటిది గుర్తుపెట్టుకోవాలి అందరూ. సనాతన ధర్మంలో ప్రతి ఒక్కరూ మంచిగా జీవించాలని మనం భావిస్తామండి. ఏ జీవ హింస కూడా కాయ వాచ మనస చేయడానికి రాదు. స్త్రీల సంరక్షణ అనేది జరగాలి, ప్రతి ఒక్కరి ఆస్థ అనేది ఉండాలి. వీళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు అంటే మేము వదిలేయచ్చా? వదలకూడదండి. రోజా గారు గాని నేను అందుకోసమే డైరెక్ట్ చెప్పడం కన్నా రాముడు ఉదాహరణ చెప్తున్నాను కదండి. కింకర్మ కిమ కర్మేతి కవయోప్యత్ర మోహితాహ. మనకి డౌట్ వస్తుంటది, ఎట్లా చేయాలి అసలు ఏంటిది, మనకి ఇట్లాంటి డౌట్స్ వచ్చినప్పుడు మనం రామచరిత్ర చూడాలి, రాముడు ఎలా చేశాడు మనం అలా ఆచరించాలి. సో రాముడు ఏం చేశాడు, హీ పనిష్డ్. ఎవరన్నా చెప్తున్నాను కదండి, సూత్రవత్ మీకు చెప్పాను, ఆడా మొగ అన్నది కాదు. శ్రీకృష్ణుడి యొక్క వంశంలోనే పుట్టిన పుత్రులు పౌత్రులు కూడా చనిపోతుంటే కృష్ణ డెంట్ స్టాప్. మీరు తప్పుడు మార్గంలో వెళ్ళారు అంటే ఎవరన్నా కానివ్వండి. శిశుపాలుడిని చక్రంతో చేసేసారు కదండి, ఎవరు శిరశ్ఛేదం, ఎవరైనా సొంతం అత్త కొడుకు. సో మీరు నాకు రిలేటివ్ అన్నది కాదు, భగవద్గీత ఏమంటుందంటే ధర్మ ప్రధానం అన్నమాట, ధర్మ ప్రధానం. మాట్లాడితే వాళ్ళని వ్యతిరేకించాలి. ఆడవాళ్ళు ఉన్నా కూడా మన మర్యాదలు మనకు ఉండాలండి. మనం ఎదుటి వాళ్ళు కుక్క అన్నారంటే నువ్వు కుక్క అంటే వాళ్ళలో మనలో తేడా ఉంటుంది. మనం మర్యాదగా మాట్లాడాలి, కానీ మనం వాళ్ళని ఖండించడం అనేది అవసరం, ఖచ్చితంగా ఖండించాలి.